ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మావల బైపాస్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి శాలువతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం మావల మండలం బట్టిసావర్గం గ్రామంలో 1,43,00,000 వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోదం నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులతో కలిసి ప్రారంభించారు. తర్వాత జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన లైబ్రరీని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఓం ద్రవంతరాజ్యావరణో ధ్రువం దేవం బ్రహస్పతి ధ్రువానం ఓం స్వస్తినాహం దిలగం ఓం ద్రవక్షో దేవతా కూడా మన త్వరగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని ఒప్పించి 150 మీటర్ల ఎత్తుకు మనం చేసుకోగలిగితే అది గ్రావిటీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 4 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు నిండుకోవాలి. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నాం. అది అత్యంత ప్రధానమైన అంశం. సో దానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎయిర్పోర్ట్ సంబంధించి వాళ్ళు కూడా అవసరమే, ఎందుకంటే పరిశ్రమ కూడా అవసరమే. వచ్చినప్పుడే జిల్లాకు పెట్టుబడి వచ్చినప్పుడే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం దొరుకుతాయి. కాబట్టి అది కూడా ఏది కూడా వ్యవసాయానికి నిరుపయోగమైనటువంటి వాటి గుట్టలు గట్లు ఉంటాయి, అటువంటి వాటిని తీసుకోవడం అవసరం ఉంది. ఇది